ఎవరు చేయరు. కాబట్టి మీరు మీ సమస్యలు ఒక్కొక్క విలేజ్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరం వేరు కాన్స్టిట్యున్సీ. కాబట్టి మీ అందరూ వచ్చి మేము ఏం చేయలేము. మీరు మీ కన్సర్న్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మీ మినిస్టరు మీ కలెక్టరు వాళ్ళ సపోర్ట్తో మీరే చేసుకోవాలి. నాకు ఇంకో సజెషన్ ఏంటంటే మీరందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని దానికి మీరు ఆఫీస్ బేరర్ సెలెక్ట్ చేసుకొని కావాలంటే మా అందరినీ అందులో అడ్వైజర్లుగా పెట్టుకోండి. మీకు మేము అడ్వైజ్ ఇస్తాం టైం టు టైం ఏం చేయాలని. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళే కొట్లాడి మీరే సాధించుకోవాలి. అయితే అందులో మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు లోకల్గా మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు భూములన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్కు మన పిల్లలకు మనం ఇచ్చేది ఒక ఎడ్యుకేషన్ ఇస్తే మనందరికీ మంచి చదువు చెప్పగలిగితే వాళ్ళు ఎక్కడన్నా ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ అబ్రాడ్లో వేరే కంట్రీస్లో ఎక్కడన్నా పోయి వాళ్ళు సొంతం బతకగలుగుతారు. కాబట్టి అదే పెద్ద అసెట్. అంటే మీరు ఎన్ని బిల్డింగ్స్ భూములు ఏం కొని ఇచ్చినా అది ఏదో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారు, అది ఖతమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం పాత హిస్టరీ మన నిజాంలు టైం చూసాం. వాళ్ళు మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా వాళ్ళ చేతిలో ఉండే. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది. కాబట్టి ఫైనల్గా ఎడ్యుకేషను ఇవ్వడము అది గొప్ప అసెట్. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన తెలంగాణ కానీ ఎడ్యుకేషను స్పోర్ట్సు మిగతా యాక్టివిటీసు అవన్నీ చేయాలి. విలేజ్లో కూడా మీరు ఎడ్యుకేషన్ ఒక కమిటీ వేసి స్కూళ్ళు టీచర్లు వస్తున్నారు లేదు మీరే మానిటర్ చేయాలి. నేను మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ అప్పుడు అన్ని కాన్స్టిట్యూన్స్ తిరిగాను. ఒక ఆల్మోస్ట్ 200 స్కూల్స్ తిరిగాను. అంటే ఎంత అధ్వానం ఉందంటే పరిస్థితి. పిల్లలు ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర స్టూడెంట్ లేరు. ఇప్పుడు మొన్ననే పేపర్లో కూడా చూసా, అది 0 స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ వేలల్లో ఉన్నాయి. అంటే టీచర్లు ఉన్నారు, స్టూడెంట్ 0 ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితిని అంతా మీరే కలెక్టర్తో మాట్లాడుకొని ఎక్కడెక్కడ టీచర్లను అడ్జస్ట్మెంట్ చేయడము. తర్వాత టీచర్స్ అంతా ఎవ్రీడే ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు 125 కిలోమీటర్లు ప్రయాణం చేసి టీచర్లు వచ్చి చదువు చెప్పి మళ్ళీ వాపసు పోతారు. ఆ పరిస్థితి కూడా మేము మార్చడానికి బాగా ట్రై చేసాము. కొంతవరకు 75% వరకు కొంతవరకు స్టార్ట్ అవుట్ అయింది. ఇంకా బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా టీచర్స్కు స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ లేవు. హాస్టల్ ఫెసిలిటీస్ లేవు సరిగా, వాళ్ళకి సరైన మెస్ ఫెసిలిటీస్ లేవు, వాటికి మెయింటెనెన్స్ లేదు, వాటర్ లేదు, ఆర్ఓ వాటర్ లేదు. తర్వాత మోడల్ స్కూళ్ళలో పిల్లలు క్లాస్ రూములనే పండుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి సపరేటు పండుకునే రూమ్స్ కూడా సపరేట్ లేవు. కాబట్టి ఆ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో మీరందరూ వేదిక వెళ్ళిన పెద్దలందరూ కూడా ఈ ఎడ్యుకేషన్కు కొంచెం ఇంకోటి అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఎడ్యుకేషన్ బడ్జెట్ 6 to 7%, ఇండియా అవరేజ్ 15%, కొన్ని స్టేట్లు 20% కూడా బడ్జెట్ అలొకేషన్లో ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే మనది లోయెస్ట్, అంటే కింది నుంచి 3వ స్థానంలో ఉంది ఎడ్యుకేషన్ బడ్జెట్ అలొకేషన్లో. అంటే మన త్రిపుర అటువంటి చిన్న స్టేట్స్ కూడా మనకన్నా ఎక్కువ బడ్జెట్ ఇస్తుంది. అదంటే చాలా అన్ఫార్చునేట్.